వెల్కమ్ బ్యాక్. హిల్టీ పాలసీపైన విమర్శలు చేయడం దారుణమన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఢిల్లీ మొత్తం కాలుష్యం అయిందని, అలాంటి పరిస్థితి తెలంగాణలో రాకూడదని ఈ పాలసీని తీసుకొచ్చామన్నారు. బీఆర్ఎస్ నేతలు 10 ఏళ్లు తెలంగాణను అమ్మేసుకున్నారని, హైదరాబాద్ను అడ్డగోలుగా దోచుకుంటే బీజేపీ నేతలు ఎందుకు ప్రశ్నించలేదని మండిపడ్డారు. బీజేపీ నేతలకు కుల మతం లేకుండా పూట గడవదని, వారు అభివృద్ధిపై ఎందుకు మాట్లాడతారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వము, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా కేబినెట్ సభ్యులంతా కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన హిల్ట్ పాలసీని విమర్శించేటువంటి పరిస్థితి తీసుకురావడం దౌర్భాగ్యం. ఢిల్లీ పరిస్థితి చూస్తే బాధేస్తా ఉంది. భారతదేశ క్యాపిటల్లో ముక్కును మూసుకొని వ్యవహరిస్తున్న తీరు అత్యంత కాలుష్య నగరంగా మారినటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితి హైదరాబాద్ రాకూడదని, నడిమొడ్డున్నటువంటి పరిశ్రమలన్నీ కూడా ఔటర్ రింగ్ వెలుపలికి పోతే కాలుష్యం నియంత్రించవచ్చు. ఆ పరిశ్రమల చోట ఖాళీనటి స్థలాల్లో ప్రజలకు అందుబాటులో తీసుకొస్తే ధరలు దిగి వస్తాయి, సామాన్యుడికి అందుబాటులో వస్తాయని ఒక మంచి ప్రణాళికతో, దూరదృష్టితో హిల్ట్ పాలసీ తీసుకురావడం జరిగింది. యథేచ్ఛగా హైదరాబాద్ రాష్ట్రాన్ని అమ్మేసుకున్నారు కదా. ఇలా ట్రాఫిక్ సమస్య అంతా కూడా పోయిన బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి నిర్వాకం, దాని మూలంగానే ఇవాళంతా కూడా ఈ పరిస్థితులంతా కూడా ఓవర్ వెలుపలేకపోతే హైదరాబాద్ కొంచెం పొల్యూషన్ ఫ్రీగా మారే అవకాశం ఉందన్న ఒకటి ఉద్దేశంతో, దూరదృష్టితో తీసుకొచ్చిన పాలసీది. ప్రజల సంక్షేమ ధ్యేయంగా, ప్రజల అవసరాల ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. ముఖ్యమంత్రి గారు తీసుకున్న ఈ పాలసీ వల్ల కాలుష్యం చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది. సామాన్యుడికి అందుబాటులోకి భూముల ధరలు వచ్చే అవకాశం ఉంటుంది. పారిశ్రామిక పరంగా ఔటర్ రింగ్లలో ఈ పరిశ్రమలు కాకుండా ఇంకా కొంత పెద్ద పెద్ద పరిశ్రమలు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఆ పరిశ్రమ నుంచి వచ్చే కాలుష్యాన్ని నియంత్రించేందుకు ట్రిపుల్ అవతల వచ్చేటటువంటి ఫారెస్ట్, అగ్రికల్చర్ ఇవన్నీ కూడా దోహదపడతాయి. ఒక దూరదృష్టితో మంచి ప్రణాళిక తీసుకొచ్చినటువంటి ఈ స్కీమ్ మీద విమర్శించి తప్పుతో పట్టిస్తూ ఉన్నారు. తీసుకున్నటువంటి కార్యక్రమాన్ని మీరు ఏ రకంగా విమర్శించినా ప్రజలు దీన్ని ఆస్వాదించరు.